ధర్మశ్రీ మాట్లాడారు. ఏ ఒక్కరిని కలిపినా ఆయనతో ఉన్న అనుబంధం, అలాగే పోరాటాల్లో కాపునాడు కానీ మిగతా పోరాటాల్లో వంగివీటి మోహన్ రంగ మరణించిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, వీటన్నిటిలో ఏ విధంగా ఇన్వాల్వ్మెంట్, ఆయన డైరెక్షన్ ఏంటి, ఏదైనా పోలీస్ స్టేషన్లో ఎవరిపైన కేసులు పెడితే వచ్చి కూడా వాళ్ళ ఏదో ఫోన్ చేయటం లేకపోతే ఎవరినో పంపడం కాదు, స్వయంగా ఆయన ఇన్వాల్వ్ అయ్యేవాడు. అదే అందుకనే అంతమంది కార్యకర్తలు ఆయన చుట్టూ ఉండేవారంటే ఆ అటాచ్మెంట్ అలాంటిది. తర్వాత ఇంకొక మనకి సరే ఇప్పుడు ఆయన ప్రస్థానంలో అనేక ఉద్యమాలు చెప్పాం. ఇంట్లో ఆ తలుపులు వేసుకోవడం మొదలు పెడితే రాష్ట్రాన్ని కదిలించినటువంటిది. అయితే ముఖ్యంగా 2016లో జరిగినటువంటి విజయబాబు గారు మనం కంటిన్యూ చేద్దాం. ప్రముఖ సినీ రచయిత చిన్ని కృష్ణ గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. చిన్ని కృష్ణ గారు నమస్తే సార్. ముద్రగడ పద్మనాభం మరణించారు ఈ రోజు సాయంత్రం. మీకు ఎలాంటి అనుబంధం ఉంది ముద్రగడ గారితో? మీ స్పందన ఏంటి సార్? చిన్ని కృష్ణ గారు. హలో చిన్ని కృష్ణ గారు. రైట్, ఫోన్ లైన్ కట్ అయినట్టుంది. సినిమా రంగంలో కూడా అవునండి. ఇప్పుడు చిన్ని కృష్ణ గారు వెళ్ళే కాదు, ముఖ్యంగా తొలి సంఘటన చెప్తున్నా. 2016లో జనవరి 31వ తారీఖు నాడు జరిగిన తుని సంఘటన ఏదైతే ఉందో, ఆ సంఘటన జరిగిన తర్వాత ఈ వార్త తెలిసిన వెంటనే హుటాహుటనే ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి దాసరి నారాయణరావు గారు, చిరంజీవి గారు వీళ్ళందరూ కూడా బయలుదేరారు. దాసరి గారు స్వయంగా నాతో చెప్పినటువంటి మాట ఏంటంటే, బయలుదేరుతా ఉంటే వీళ్ళని ఎక్కడ వాళ్ళని అక్కడ ఆపేయాలని చెప్పని అనుకున్నారు. ప్రముఖ సినీ రచయిత చిన్ని కృష్ణ గారు ఉన్నారు. చిన్ని కృష్ణ గారు, ముద్రగడ గారు ఇక లేరు. మీకు ఎలాంటి అనుబంధం ఉంది ముద్రగడ పద్మనాభం గారితో? మీ స్పందన ఏంటి సార్? చిన్ని కృష్ణ గారు. చిన్ని కృష్ణ గారు వినిపిస్తోంది సార్? హలో చిన్ని కృష్ణ గారు మాట్లాడండి సార్, వినిపిస్తోంది. ముద్రగడ పద్మనాభం గారితో మీకు ఎలాంటి అనుబంధం ఉంది సార్? దాదాపు 20 సంవత్సరాల అనుబంధం ఉంటుంది. ఆయన మరణించటం అనేది చాలా చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఒక జాతి కోసం, ఒక స్వాతంత్రం కోసం చాలా మంది పోరాడిన వ్యక్తులు ఉన్నారు. కాపు జాతి కోసం మాత్రం పోరాడిన ఏకైక వ్యక్తుల్లో ఇద్దరిలో మిర్యాల వెంకటరావు గారు అండ్ ముద్రగడ పద్మనాభం గారండి. అక్కడ ఉన్నటువంటి పెద్దలు విజయబాబు గారు నాకు బాగా పరిచయం. విజయబాబు గారు నమస్కారం అండి. నమస్కారం. విజయబాబు గారు నమస్కారం. నమస్కారం అండి. చిన్నకృష్ణ గారు నమస్కారం. మాట్లాడండి, వినిపిస్తోంది. కృష్ణ గారు మాట్లాడండి సార్, వినిపిస్తోంది. విజయబాబు గారు నమస్కారం అండి. నమస్కారం అండి, మాట్లాడండి సార్, వినిపిస్తోంది సార్. చిన్నకృష్ణ గారు. విజయబాబు గారు నమస్కారం. అక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం. చూస్తున్నటువంటి యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి ఇవాళ ముద్రగడ పద్మనాభం గారు మరణం యావత్ కాపు జాతికి ఒక విషాదమైనటువంటి ఒక విషయం సార్. యావత్ కాపు జాతికే విషాదమైనటువంటి రోజు. ఈ జాతి మొత్తానికి ఆయన చేసినటువంటి అపార సేవలు ఎవ్వరూ మరవలేరు. ఓకే, అట్లా అని అట్ ది సేమ్ టైం ఆయన ఎంత నిష్ఠాతుడంటే ప్రతి విషయాన్ని నాకు లెటర్ పంపిస్తారు సార్. ఆయన పర్సనల్ గా ఇది చేయబోతున్నారని 20 సంవత్సరాలుగా అంటే ఓడిపోయింది సార్. కాపు జాతి ఓడిపోయింది, కానీ మళ్ళీ ఊవెత్తిన లభిస్తుంది. ఈ జాతిని ఎవరు ఇది చేయలేరు. ఎప్పటికో ఒకటి మాత్రం మీ దగ్గర ఉన్నటువంటి విజయబాబు గారికి తెలుసు ఏంటి అసలు ఈ జాతి ఇవాళ ఆంధ్రప్రదేశ్ సెపరేట్ అయిన తర్వాత ఈ జాతి డిసైడ్ చేస్తేనే ముఖ్యమంత్రి అవుతారు, అంతే కదా? అవునండి. కానీ అట్లాంటి టైంలో కూడా మేము సాధించుకోలేకపోతున్నాం. కొంతమంది విలన్స్ వల్ల, కొంతమంది విలన్ ఓరియంటెడ్ ఉంటారు. అది విజయబాబు గారి బాధ్యత, మీకు తెలుసు. ఓకేనా? సో ఎప్పుడు కూడా అండి మనం ఒక జాతి అంటే ఎట్లా ఉందంటే, కాపు జాతిలో మీకు హ్యాండ్ టు మౌత్ ఉన్నది కూడా చాలా మంది ఉన్నారు సార్. వాళ్ళందరినీ బీసీలో చేర్చాలని ఎంత పెద్ద ఉద్యమం చేసినటువంటి అట్లాంటి మహోన్నతమైనటువంటి
మహోన్నతమైనటువంటి సుదీర్ఘ పోరాటం చేసినటువంటి ముద్రగడ పద్మనాభం గారు లేకపోవటం ఇవాళ నాకైతే చాలా చాలా బాధగా ఉంది. నాకు చాలా వెరీ వెరీ డార్క్ డే టుడే ఇన్ మై లైఫ్. ఓకే సార్, రైట్. మనం చచ్చిపోలేకపోతున్నాను నేనైతే. Yes. ఆయన ఉండాలి సార్. ఆయన చాలా మంది పరిస్థితి అదే చిన్ని కృష్ణ గారు. మిర్యాల Thank- వెంకట్రావు గారు ఎవరు పుడతారు సార్? మాలాంటి వాళ్ళు ఏమైనా చేస్తున్నా కూడా మాకు 12 సంవత్సరాలు సినిమాలు లేకుండా చేశారు మాఫియా. Hmm. ఓకే, అట్లాంటిది విజయబాబు గారు, Yes. అట్లాంటి నాయకుడిని మనం మళ్ళీ మనం చూడగలమా సార్? చూడలేము. నాలుగు పడ్డది విజయబాబు గారు, చెప్పండి సార్. అది దాన్ని కానీ ఆయన స్ఫూర్తి ఎప్పుడూ ఉంటుందండి, స్ఫూర్తి ఉంటుంది కదా. కన్నీటి నివాళిని ఆయన అర్పిస్తూ ఆయన కుటుంబ సభ్యులందరూ చాలా బాగుండాలని. ఆయన గ్రేట్ లీడర్. ఈజ్ ఎ జెన్యూన్ పర్సన్, ఈజ్ ఎ క్రిస్టల్ క్లియర్ పర్సన్. అది థ్యాంక్ యూ చిన్ని కృష్ణ గారు. మనం చూస్తున్నాం ఆ ప్రముఖ సినీ రచయిత ఇంద్ర, అవును. సమరసింహారెడ్డి, మంచి నరసింహారెడ్డి లాంటి సినిమాలకు చేసిన చాలా భావోద్వేగానికి కూడా గురవుతున్నారు. అలాంటి వ్యక్తిని మళ్ళీ ఉండదు, ఆ కాపు జాతి అలాంటి వ్యక్తిని చూడదు, ఇక భవిష్యత్తులో ఎవరు రారని విజయబాబు గారు ఆ అబ్బాయి పెట్టిన ట్వీట్ కూడా ఇప్పుడు మనం చదువుతాము. గిరి ముద్రగడ, ముద్రగడ తనయుడు, ఇందాక కరెక్ట్ 15 మినిట్స్ అయింది. మా తండ్రి గారు మాజీ మంత్రి శ్రీ ముద్రగడ పద్మనాభం గారు హైదరాబాద్ లో ఆసుపత్రిలో మంగళవారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. రాజకీయాలు, కులమతాలు, ప్రాంతాలకు అతీతంగా అభిమానాన్ని పొందిన ఆ మంచి మనిషి దూరం అవటం మా దురదృష్టం. నాన్నగారి భౌతిక కాయాన్ని కిర్లంపూడిలోని మా స్వగృహానికి బుధవారం ఉదయం తీసుకొస్తున్నామంటూ తనయుడు పెట్టిన ట్వీట్, అంటే అఫీషియల్ గా, అంటే రేపు ఉదయం స్వగృహానికి తీసుకెళ్తున్నారు. అంటే రేపు కిర్లంపూడిలో అంత్యక్రియ